ఒకే కడుపున పుట్టిన అందరి తలరాతలు ఒకేలా ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఫ్యూచర్లో ఒక ఆకాశమంత అడిగితే మరొకరు అధ పాతాళానికి పడిపోవచ్చు. ఎందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంబానీ బ్రదర్స్ అన్న ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుడైతే తమ్ముడు అనిల్ అంబానీ తప్పుడు నిర్ణయాలతో పతనం అంచులకు చేరుకున్నాడు. దేశంలోని సంపన్న కుటుంబంలో పుట్టి గారాబంగా పెరిగిన అనిల్ అంబానీ ఆస్తి పంపకాల్లో కోరుకునే దక్కించుకున్నాడు. దీంతో కొన్నేళ్లపాటు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా హవా కొనసాగించాడు. కాని పెట్టుబడుల విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో అంతా కోల్పోయాడు. ఏళ్లపాటు మీడియా కంటికి చిక్కకుండా కనుమరుగైపోయాడు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ టెలికమ్యూనికేషన్స్లో బీఎస్సీ టెక్నాలజీ బదులు సీఎంను ఎంచుకోవడం క్రిమినల్ కేసులు అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఏ బిజినెస్ అయినా ఓపిక సత్సంబంధాలు చాలా ముఖ్యం. కాని అన్నిలు లోపించినవి. అవిగా స్టార్ విషయంలో సొంత అన్న ముఖేష్ అంబానీతో గొడవలు ఆయనను చిక్కుల్లో పడేశాయి. ప్రతి చిన్న విషయానికి ఎదుటివారిని కోర్టుకు లాగటం అనిల్కు అలవాటుపై నెగెటివ్ ఆర్టికల్స్ రాసిన జర్నలిస్టులను కోర్టుకు ఇచ్చి పరువు నష్టం దావా వేయడం ఆయనకు పరిపాటిగా మారింది. మరోవైపు లగ్జరీ లైఫ్ స్టైల్కు అలవాటు పడినని పబ్లు పార్టీలంటూ తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బిజినెస్ కాస్త గాడి తప్పింది. అప్పుల కుప్పలు పెరిగపోయాయి. అదే సమయంలో అన్న ముఖేష్ ఆంతీరిక లేకుండా బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేసి సక్సెస్ అయ్యాడు. 2005లో ఆస్తులు పంచుకున్నప్పుడు అన్న ముఖేష్ అంబానీ కన్నా అనిల్ అంబానీ ఆస్తి విలువ ఎక్కువ ఉండేది. కాని పుష్కర కాలం గడిచేసరికి పరిస్థితి తలకిందులైంది. అప్పుల ఉబిలో కూరుకుపోయినని ఓ దశలో దివాలా ప్రకటించాల్సి వచ్చింది. ఇక వ్యాపార రంగాల్లో అనిల్ అంబానీ కోలుకోవడం అసాధ్యం అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆయన తలరాత మారింది. పెద్ద కొడుకు జయ అన్మోల్ అంబానీ నాన్న నేనున్నానంటూ చేయూతనివ్వడంతో అనిల్ అంబానీ పాల సామ్రాజ్యం మళ్లీ నిలదొక్కుంటుంది. అన్మోల్ రాత్రి పగలు తేడా లేకుండా పడ్డ కష్టానికి క్రమంగా ఫలితం లభిస్తుంది. గత నెలలో రిలయన్స్ కాపిటల్ జపాన్కు చెందిన నిప్పన్ పెట్టుబడులకు ముందుకు రావడంతో కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. అంతేకాదు రిలయన్స్ పవర్ షేర్లు కూడా పెరిగింది. ఇది వారి ఆదాయంతో పాటు కంపెనీ నెట్వర్క్ పెంచింది. మరోవైపు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఇందుకు కారణం బ్యాంకులకు బాకీ ఉన్న భారీ అప్పు తీర్చేయడమే. పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన రిలయన్స్ పవర్ సబ్సిడరీలైన కలాయ్ పవర్, రిలయన్స్ క్లీన్ జనులు బ్యాంకులకు బాకీ ఉన్న 1,023 కోట్ల రూపాయలు తిరిగ చెల్లించాయి. దీంతో కంపెనీ మళ్లీ గాడిన పడుతుందన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో పెరిగింది. గతేడాది మార్చితో పోలిస్తే రిలయన్స్ పవర్ షేర్ వాల్యూ ఇప్పుడు 300 రెట్లుకు పైగా పెరిగింది. అప్పట్లో ₹9 పడిపోయిన షేరు ధర ప్రస్తుతం దాదాపు ₹30 దాటింది. అనిల్ అంబానీ హయాంలో దివాలా తీసిన వ్యాపారాలు తిరిగే నిలబెట్టడంలో అన్మోల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 100,00,00,00,00,00కు పడిపోయిన బిజినెస్ నువ్వు అన్మోల్ స్వయంకృషి పట్టుదలతో తిరిగా 2,000 కోట్ల మార్కు దాటించాడు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా తండ్రితో పాటు ఫ్యామిలీ మొత్తానికి ఆశాకిరణంగా నిలిచాడు. నిజానికి అన్మోల్ తన 18 ఏళ్ల వయస్సులోనే రిలయన్స్ కంపెనీలో అడుగుపెట్టాడు. మొదట రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో, 2014 కంపెనీలో బాధ్యతలు భుజాన వేసుకుని నత్తనడకన సాగుతున్న బిజినెస్కు ఊతమిచ్చాడు. ఆ తర్వాత రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మెంబర్గా బాధ్యతలు చేపట్టాడు. ఒకవైపు అన్మోల్ వ్యాపారాన్ని చక్కపెడుతుంటే మరోవైపు అనిల్ అంబానీ చేసిన అప్పులు మాత్రం కొండల్లా పెరిగపోయాయి. ఈ సమయంలోనే రిలయన్స్ లైఫ్ ఇన్షూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్లో జపాన్కు చెందిన నిప్పన్ కంపెనీ వాటా పెంచుకునేందుకు ఒప్పించాడు. ఈ నిర్ణయంతో కంపెనీ దశ తిరిగింది. కంపెనీ బిజినెస్ నెట్వర్క్ 100 నుంచి 2,000 కోట్ల రూపాయలు దాటింది. ఓ వార్తా సంస్థ లెక్కల ప్రకారం 2023 నాటికి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఆస్తి విలువ దాదాపు $250,00,00,00,00,00,00 కొడుకు అన్మోల్ బిజినెస్ స్ట్రాటజీలు ఇలాగే సక్సెస్ అయితే ఆయన పేరు మళ్లీ ఫోర్స్ బిలియనీర్ల జాబితాలో చేరడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.